తెలిస్తే తెలియదు సార్. మీరు ఆ బైబిల్ చట్టాలను గౌరవించడం కొరకు అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధం. మరి ఒక హిందూ రైతు చేసేటటువంటి పంటకు పూజ చేస్తాడు, పూజ చేసి పంట పండిస్తాడు, మీ ఇంట్లోకి ఆ రైస్ వస్తుంది, మీరు కూడా తింటారు. అప్పుడు మీరు అది పూజించినట్టు దాన్ని కన్సిడర్ చేయరు. మీకు అవసరం ఉంటే ఒక లెక్క, అవసరం లేకపోతే ఇంకో లెక్కనా? ఇవన్నీ మనం కల్పించుకుని మాట్లాడుకునేవే సార్. రైట్, గాబ్రియల్ గారు మీరు చెప్పండి. మీరు తోచిపుచ్చినట్టు మాట్లాడతారు, మీరు చెప్పండి. పూజ ప్రసాదం అంటే పంటని తీసుకెళ్లి దేవుడికి ఇచ్చేస్తారు సార్ ఫ్రీగా, అది ప్రసాదం అవుతుంది. అమ్ముతున్నాడు అనుకో, పంట పండించాడు అమ్ముతున్నాడు, అది నేను కొంటున్నాను, అది ప్రసాదం వస్తారు. కొంటే ప్రసాదం కాదంట, అమ్ముతున్నాడు సార్. ప్రసాదం అంటే దేవుడికి ఫ్రీగా పెట్టేశారు. ఫ్రీగా అంతా పెట్టరు. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా పెట్టేది. ఇప్పుడు మనం తిరుపతి చూసుకుందాం, తిరుపతిలో అంత చేస్తారు, లడ్డూ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. అన్ని లడ్డూలు తీసుకొని పోయి అక్కడ పెట్టరండి, ఏదో ఒకటి తీసుకొని పోయి దాంట్లో కలిసి పెట్టి దేవుడికి అర్పిస్తారు. మిగతా లడ్డూలు బయటనే ఉంటాయి. మీరు తిరుపతి లడ్డు ఎప్పుడు తిన్నారా? తెలియదండి. మరి అక్కడ బెటర్ కదా, దేవుడి దగ్గర బెటర్ కదా, అయినా కూడా మీరు తినారంటే ఇది మూర్ఖం కాదా?